హాయ్ ఫ్రెండ్స్, ఎవరైనా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు స్కూల్ అసిస్టెంట్ అన్న వాళ్ళకి కొంచెం సిలబస్ క్రిటికల్గా ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ వీడియోస్ అనేవి స్టార్ట్ చేశానండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజికల్ వరల్డ్ నేను ఆల్రెడీ ప్రిపేర్ అయిన బుక్ని మాత్రమే మీకు చూపిస్తున్నాను. వాటిలో ఏంటంటే ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఫస్ట్ లెసన్ వచ్చి లాటిన్ భాషలో సైంటియా అంటే తెలుసుకోవడం. సైంటియా అంటే లాటిన్ భాషలో తెలుసుకోవడం. దీని నుంచి మాత్రమే సైన్స్ అనే పదం వచ్చింది. అయితే విజ్ఞాన శాస్త్రం సంస్కృత భాషలో విజ్ఞాన్, అరబిక్ భాషలో ఇల్మ్ అనే అర్థాన్ని జ్ఞాన సంచయం అని తెలియజేస్తాయి. వీటన్నిటికీ అర్థం ఏంటంటే నాలెడ్జ్ అని అర్థం. భౌతిక శాస్త్రం ప్రకృతిలో మూల నియమాలు అవనియండి, అంటే మెయిన్ కాన్సెప్ట్స్ అవనియండి, నెక్స్ట్ విభిన్న దృగ్విషయాల్లో చాలా దృగ్విషయాల్లో డిఫరెంట్ విషయాల్లో ప్రత్యక్షమై స్వయం వ్యక్తీకరణ అధ్యయనం, సిద్ధాంతం, పరిశీలన, ప్రయోగం మధ్య ఉండే అన్యోన్య ప్రభావం విజ్ఞాన శాస్త్ర పురోగతికి మూలం. అంటే మనకు థియరీ పరంగా అవనియండి, అబ్జర్వేషన్ పరంగా అవనియండి, ఎక్స్పెరిమెంట్ పరంగా వీటన్నిటి మధ్య అన్యోన్య ప్రభావం విజ్ఞాన శాస్త్ర పురోగతికి మూలం. విజ్ఞాన శాస్త్రం నిరంతర గమనశీలం, ఒక దగ్గర ఆగిపోయే స్థితి అంటూ ఉండదు. ఇది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. అంతిమ సిద్ధాంతం అంటూ దీనికి ఏమీ లేదు. ఫిజిక్స్ అనే పదం గ్రీకు భాషా పదం నుండి వచ్చింది. ఫిజిక్స్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది? గ్రీకు భాషా పదం నుండి. ఫిజిక్స్ అంటే గ్రీకు భాషలో ప్రకృతి అని అర్థం, ఎన్వైర్న్మెంట్ అన్నమాట. రామన ఫలితం యానకంలోని అణువులు కంపన శక్తి స్థాయిలోకి ఉత్తేజం చెందినప్పుడు జరిగే కాంతి పరిక్షేపణం గురించి వివరిస్తుంది. మనకి ఫిజిక్స్ అనగానే గుర్తొచ్చింది ఏంటంటే రామన ఫలితం. రామన ఫలితం ఏం చెప్తుంది? యానకంలో అంటే ఏ యానకమైనా తీసుకోండి, గాలి అనే యానకం, నీరు అనే యానకం, గాజు అనే యానకం, ఏ యానకంలోనైనా అణువులు ఏం చేస్తాయి? కంపన స్థాయిలోకి వెళ్తాయి. కంపన స్థాయిలోకి వెళ్ళాయంటే కదులుతున్నాయంటే ఉత్తేజం చెందుతాయి. కంపల్సరిగా అక్కడ ఏం జరుగుతుందంటే కాంతి అనేది పరిక్షేపణం గురించి వివరిస్తుంది. అదేవిధంగా ఇంకొక సిద్ధాంతం ఏంటంటే బోస్ ఐన్స్టీన్ గణాంక శాస్త్రం ప్రకారము ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత కంటే తక్కువ విలువ వద్ద అంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద వాయు అణువులు ఒక నిమ్నతమ శక్తి స్థాయిలోకి ప్రవేశించి ఉండవలసిన ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద అందులో ఏమవుతాయంటే ఆ తక్కువ శక్తి స్థాయిలోకి అణువులు ప్రవేశించి పెద్ద మొత్తంలో తమ జనాభాను పెంచుకునే ఒక ప్రావస్థ సక్రమానికి లోనవుతాయి. అంటే మీకు అర్థమై ఉంటుంది. ఎప్పుడైనా మన కాన్స్టెంట్ టెంపరేచర్ అంటే 273 కెల్విన్స్. అక్కడ కాకుండా దానికంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఒక నిమ్నస్తమ స్థాయిలోకి అణువులు ప్రవేశించేసి తన జనాభాను పెంచుకునే ప్రావస్థ సక్రమానికి లోనవుతాయి. ఇదంతా చెప్పింది ఎవరు? బోస్ ఐన్స్టీన్ గణాంక శాస్త్రం. భౌతిక శాస్త్రానికి 1905వ సంవత్సరంలో ఐన్స్టీన్ చేసిన చారిత్రాత్మక సేవకు ఎవరు? ఐన్స్టీన్ ఒక సైంటిస్ట్, చాలా సేవ చేశారు. అతని సేవను గుర్తించుకొని 2005వ సంవత్సరాన్ని అంతర్జాతీయ భౌతిక సంవత్సరంగా ప్రకటించారు. అంతర్జాతీయ భౌతిక సంవత్సరం ఏ సంవత్సరం నుంచి జరుపుకుంటున్నామంటే 2005. అయితే ఐన్స్టీన్ సిద్ధాంతం ప్రకారము ద్రవ్యరాశి m, శక్తి, వాటి మధ్య సంబంధం ఒక ఈక్వేషన్ అనేది ఇచ్చారు. E=mc². c అనేది శూన్యంలో కాంతి వేగం c 3 × 10⁸ m/s. శూన్యంలో కాంతి వేగం ఎంతండి? 3 × 10⁸ m/s. కోపర్నికస్ సూర్యకేంద్ర సిద్ధాంతంలో గ్రహాలు సూర్యుని చుట్టూ వృత్తాకార కక్షల్లో పరిభ్రమిస్తాయి. ఒక కోపర్నికస్ అనే సైంటిస్ట్ ఏం చెప్పారంటే సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అందులో ఏం చెప్పారంటే గ్రహాలు అనేవి సూర్యుని చుట్టూ తిరుగుతూ పరిభ్రమిస్తాయి. కెప్లర్ నియమాల్లో వృత్తాకార కక్షల స్థానంలో ఆల్రెడీ కోపర్నికస్ వృత్తాకార కక్షలు చెప్పాడు కదా, దీని స్థానంలో ఏం చేశారంటే దీర్ఘవృత్తాకార కక్షలను ప్రవేశపెట్టారు కెప్లర్. ఫోకాల్ట్ భ్రమణ దర్పణ పద్ధతి ఫలితంలో న్యూటన్ కణ సిద్ధాంతం విఫలమైంది. ఎవరి ఫలితంలో న్యూటన్ కణ సిద్ధాంతం అనేది విఫలమైంది అని అడుగుతాడు. ఫోకాల్ట్ భ్రమణ దర్పణ పద్ధతిలో. అయితే ఫౌల్ డికార్ మొట్టమొదటి 1930లో ప్రవేశపెట్టిన విరుద్ధ కణ భావనను 2 సంవత్సరాల తర్వాత కార్ల్ ఆండర్సన్ ప్రయోగాత్మక ఆవిష్కరణలో పాజిట్రాన్ విరుద్ధ ఎలక్ట్రాన్ ధృవీకరించబడింది. ఎవరి? ఫోకాల్ట్ భ్రమణ దర్పణ పద్ధతి. తర్వాత పద్ధతి ఏంటి? దీంట్లో ఏమైంది? న్యూటన్ కణ సిద్ధాంతం విఫలమైపోయింది. ఫౌల్ డికారే ఈ సైంటిస్ట్ నేమ్ ఏంటండి? ఫౌల్ డికారే మొట్టమొదట 1930లో
ప్రవేశపెట్టిన విరుద్ధ కణ భావన ఏంటి పెట్టారు? విరుద్ధ కణ భావనను 2 సంవత్సరాల తర్వాత కార్ల్ ఆండర్సన్ ప్రయోగాత్మక ఆవిష్కరణలో పాజిట్రాన్ ధృవీకరించబడింది. ఇతని నుంచి విరుద్ధ కణ భావన నుంచి కార్ల్ ఆండర్సన్ ప్రవేశపెట్టిన దాంట్లో పాజిట్రాన్ అనేది ధృవీకరించబడింది. రూదర్ఫోర్డ్ చేసిన ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగం పరమాణువుకు కేంద్రక నమూనాను ప్రతిపాదించింది. తర్వాత సైంటిస్ట్ ఎవరు? రూదర్ఫోర్డ్. అతను ఏం చేశారు? ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగం చేశారు. అందులో పరమాణువుకు కేంద్రక నమూనాను ప్రతిపాదించారు. పరమాణువుకి ఏ నమూనాను ప్రతిపాదించారు? కేంద్రక నమూనాను ప్రతిపాదించారు. ఈ నమూనాయే 1913లో నీల్స్ బోర్ ప్రతిపాదించిన హైడ్రోజన్ పరమాణువు యొక్క క్వాంటం సిద్ధాంతానికి ఆధారభూతమైంది. ఇతని యొక్క కేంద్రక నమూనా అనేది నీల్స్ బోర్ ప్రవేశపెట్టిన హైడ్రోజన్ పరమాణు యొక్క క్వాంటం సిద్ధాంతానికి ఆధారమైంది. మాక్స్ ప్లాంక్ ప్రతిపాదన ప్రకారము శక్తి విడుదల క్వాంటీకరణం చెంది ఉంటుంది, శక్తి వికిరణం క్వాంటీకరణం చెంది ఉంటుంది. స్థావర కక్షలో ఎలక్ట్రాన్ కోణీయ ద్రవ్యవేగం క్వాంటీకరణం చెంది ఉంటుందని నీల్స్ బోర్ ప్రతిపాదించాడు. ఇక్కడ ఏం చెప్పాడంటే నీల్స్ బోరు స్థావర కక్షల్లో అంటే నిర్దిష్టమైన కక్షల్లో ఎలక్ట్రాన్ అనేది ఏమవుతుంది? కోణీయ ద్రవ్యవేగం క్వాంటీకరణం చెంది ఉంటుందని నీల్స్ బోరు ప్రతిపాదించాడు. వృత్తాకార కక్షల స్థానంలో వృత్తాకార దీర్ఘవృత్తాకార కక్షలను సోమర్ఫీల్డ్ ప్రతిపాదించాడు. వృత్తాకార కక్షల స్థానంలో ఎవరు? సోమర్ఫీల్డ్ అనేవాడు 2 కక్షలను పెట్టాడు. వృత్తాకార దీర్ఘవృత్తాకార 2 కక్షల్లో వృత్తాకార కక్షల స్థానంలో వృత్తాకార దీర్ఘవృత్తాకార కక్షలను సోమర్ఫీల్డ్ ప్రతిపాదించాడు. కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు ఈ కక్షలోనే పరిభ్రమిస్తుంటాయి. థ్యాంక్ యూ.